ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చామని, ఎన్నికల్లో ప్రజలంతా తమకు సహకరించి గెలిపించాలని, కావలిని కనకపట్నంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ. కావలి పట్టణంలోని 39వ వార్డులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఏ రాజకీయ నాయకుడు సొంత డబ్బులతో ఎలాంటి అభివృద్ధి చేయరని, కానీ తాము గడిచిన 10 ఏళ్లుగా నియోజకవర్గంలో సొంత నిధులతో అభివృద్ధి, సేవా కార్యక్రమాలను చేస్తున్నామని వెల్లడించారు. తాను పర్యటిస్తున్న అనేక ప్రాంతాల్లో సమస్యలు భారీగా కనిపిస్తున్నాయని, ఆయా సమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కావలి నియోజకవర్గ ప్రజల కుటుంబాల్లో ఒక్కరిగా ఉంటామని, ప్రతి ఒక్కరిని ఆత్మబంధువుల్లా చూస్తామని తెలిపారు. ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఇక 150 కోట్ల సొంత నిధులతో నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గెలిచిన వెంటనే చేపడతామని వెల్లడించారు పసుపులేటి సుగుణమ్మ. అందుకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా ఇటీవలే విడుదల చేశామని చెప్పారు. తమను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా 39వ వార్డు ప్రజలు కూడా మీ వెంటే మేము ఉన్నామంటూ సుగుణమ్మకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లిశెట్టి సుధాకర్, కోటా వెంకట్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మైనంపాటి జగదీష్, గుంజి శ్రీనివాసులు, రమణ, అలహరి హేమంత్, మున్నా, గురుగు శ్రీనివాసులు, సుధాకర్, బూచి శివ, రత్నం, మాధవ్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. చాలా స్వార్థం పెరిగిపోయింది. ఎవరికి వాళ్ళు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేయటమే కానీ పాపం ఎమ్మెల్యే కూడా మీ ప్రజలు ఇచ్చిన ట్యాక్సులతోటే మీరు ఎమ్మెల్యేలు అందరూ బతికేది అంతే కదా. నేను వార్డులో పర్యటిస్తున్నామండి. మేము ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాము. అందరం ఒక చోట కూర్చొని కష్ట సుఖాలు చెప్పుకున్నాము. మా వాళ్ళందరం మేము నా ఆత్మ బంధువులు వీళ్ళందరూ నిజంగా చాలా ఆప్యాయంగా చూశారు నన్ను. చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ప్రతిరోజు నేను అదే చెప్తున్నాను మీకు. ఖచ్చితంగా మేము 5వ తారీఖు నుంచి కావల అభివృద్ధి కోసమే పాటుపడతామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఏం చెబుతారండి పాపం వాళ్ళందరూ ప్రాబ్లమ్సే చెప్తారు. ఎందుకంటే కావల్లో ఉండే అన్ని ప్రాబ్లమ్సే. మనము ఏదో మభ్య పెడితే మభ్యపోయేది కాదు. నిప్పు ఏదో గోతం సంచులేస్తే అది కాలిపోయిద్ది, నిజం అది. ఎందుకంటే ఏం పనులు కాలేదు ఇక్కడ. ఎవ్వరికీ ఇది ఆనందం లేదు. అంతా సైడ్ కాలువలు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వరు. ఏదో వాళ్ళకి ఇస్తారా. ఇంటింటి తిరుగుతున్నా ఒక ఆమె బోర్న పట్టుకొని ఏడ్చింది. అట్లాంటి వాళ్ళు వాళ్ళ బాబు చనిపోయారంట, వాళ్ళ భర్త చనిపోయారు. చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. మనము వీలైనంత మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ మనం చూడాలి కదా, చూసి వాళ్ళకి సేవ చేయాలి కదా. అవి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం ప్రాబ్లమ్స్ అభివృద్ధి చేస్తే వీళ్ళందరూ చెప్పరుగా అసలు ఇట్లా ఇన్ని సమస్యలు రావుగా. ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా ఉన్నాము అంటారుగా. మీరు విన్నారు కదా ఇప్పుడు అందరూ చెప్పింది. అసలు అంత సమస్యలే ఉన్నాయి. అభివృద్ధి అనేది లేదు. %% కూడా అభివృద్ధి లేదు. ఐదు కాలువలు చేస్తామండి, రోడ్డు బాగా చేస్తాము, ఏదో పెన్షన్లు ఉంటాయి వాళ్ళందరికీ అవి ఏర్పాట్లు చేస్తాము. అభివృద్ధి కార్యక్రమం చేయటమే మా ఎజెండా. నేను అదే చెప్తున్నాను. నేను మొదటి నుంచి ఒకటే మాట మీద ఉన్నాను. నేను నా ప్రాణం ఉన్నంత వరకు కావాలి నా కుటుంబ సభ్యులనే అంటాను. అలాగే వాళ్ళందరికీ అదే చెప్తున్నాను. మమ్మల్ని గెలిపించండి, మంచి చేస్తాము. భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు మనందరికీ మంచి చేసుకోవటానికి. కావలి అభివృద్ధికి బ్రహ్మంగారు చెప్పినట్టు మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. ఉట్టి మాటలు కాదు ఇవి, చాలా గట్టి మనుషులం, గట్టి మాట ఇది.